ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది దగ్గర అనేది బజ్జీస్ అనేది కొండలు అనేది ఎక్స్ పెడతాయండి. ఎక్స్ పెట్టిన తర్వాత ఒక రోజు 2 రోజులు పోయిన తర్వాత ఎక్స్ అనేది ఏంటంటే బయట తోసడం జరుగుద్దండి. అలాగే చాలాసార్లు ఏంటంటే కొండలు అనేది ఎక్స్ అనేది ఏంటంటే బజ్జీస్ అనేది పొడుచుకొని తాగడం జరుగుతుంది. అసలు ఈ మిస్టేక్ అనేది ఎందుకు జరుగుతుందని చాలామంది తెలియదు. ఎందుకంటే అన్నీ పెట్టినా సరే ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ ఇవి అనేది మీ దగ్గర జరగకుండా ఉండాలంటే వీడియో మొత్తం లాస్ట్లో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేయకూడదు ఏం చేయాలనేది. ఎలాగంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన అనేది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనేది వీడియో కానీ ఒక లైక్ చేయండి. లైక్ చేసేటప్పుడు మీరు ఎలా చూస్తున్న వీడియో అనేది ఇతరులు కూడా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. వీడియో సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి మీరు లైక్ చేస్తే, అలాగే మన వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు అయితే వీడియోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది గుడ్లు అనేది బయటకు ఎందుకు తోసేస్తాయని చెప్పేసి ఆ టాపిక్ చేస్తే మాట్లాడుకుందామండి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంది కూడా తెలియదు ఎందుకు తోసేస్తాయని చెప్పేసి ఇప్పుడు అయితే మాట్లాడుకుందామండి దాని గురించి అనేది. మామూలుగా బజ్జీస్ 2 టైప్స్ అయితే విడదీద్దామండి. ఒకటి ఏంటంటే సీనియర్ బజ్జీ, ఒకటి జూనియర్ బజ్జీ. సీనియర్ బజ్జీ ఏంటంటే అప్పుడే గుడ్లకి రెడీ అయిన బజ్జీ అనేది, అంటే స్టార్టింగ్ అంటే ఒక 6 మంత్స్ దాటిన తర్వాత దానికి అన్ని మీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం గుడ్లకి రెడీ అయిన దాన్ని జూనియర్ బజ్జీ అనుకుందామండి. నెక్స్ట్ సీనియర్ బజ్జీ ఏంటంటే ఇది అనేది ఒక 4 సార్లు 5 సార్లు అనేది గుడ్లు పెట్టి గుడ్లు పొదిగి పిల్లలను చేసే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అనేది సీనియర్ బజ్జీస్ అనేది ఎక్స్ ఎందుకు తోసేస్తాయి దాని గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఎక్కువ సీనియర్ బజ్జీస్ ఈ మధ్యకాలం చాలామంది దగ్గర ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి. సీనియర్ బజ్జీస్ అనేది ఎందుకు ఎక్స్ తోసేస్తాయి అంటే మెయిన్గా అనేది చాలామంది దగ్గర తోడిచేటంటే ఇది ఎక్స్ పెట్టిందో లేదని ఎక్స్ పట్టుకోవడం కానీ, లేని గూడి దగ్గరికి ఎక్కువ వెళ్ళడం కానీ. ఫీమేల్ బజ్జీ అనేది సీనియర్ బజ్జీ అనేది ఎక్కువ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే దానికి ఎక్కువ అనేది పేస్ అయితే కావాలి కాబట్టి దానికి అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదండి. డిస్టర్బెన్స్ ఉండలేని దగ్గర అనేది చక్కగా అనేది ఎక్స్ పెట్టి ఎక్స్ అనేది పొదిగి పిల్లలు చేయడం చేస్తుందండి. లేదు భయ్య అసలు మేము గూడిని పొద్దు నుంచి సాయంకాలం ముట్టుకోం భయ్య అంటే మాత్రాన ఇంకో చిన్న ప్రాబ్లం ఒకటి ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం అండి. మనం అది టైం టు టైం ఫుడ్ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే మనం ఈరోజు ఫుడ్ పెట్టి ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఫుడ్ చూసుకున్న తర్వాత ఫుడ్ అయిపోయిందని చెప్పేసి మనం ఫుడ్ పెడితే ఈ ఫీమేల్ బజ్జీ ఏమనుకుంటుందంటే ఒకవేళ నేను ఎక్స్ పెట్టినా సరే ఎక్స్ అనేది పొదిగి పిల్లలు చేసినా సరే వీళ్ళు నాకే టైం టు టైం ఫుడ్ పెట్టట్లేదు, ఇంకా రేపు పొద్దున్న నా పిల్లలు పడితే నా పిల్లలకి అనేది ఫుడ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అనేది అంటే తల్లిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి ఫుడ్ గురించి. అందువల్ల అదంతా బాధ మనకు అవసరం అని చెప్పేసి మరి మీటింగ్ ఎందుకు అవుతుంది భయ్య అంటే మీటింగ్ అనేది సహజం, అది ప్రకృతి ధర్మం కాబట్టి మీటింగ్ అవ్వడం అవుతుంది. మీటింగ్ అయిన తర్వాత ఎక్స్ అనేది పెట్టడం అనేది సహజం. ఎక్స్ అనేది ఇంకా అలాగే పిల్లల్ని పెంచడం అనేది దానికి ఆలోచన రావడం జరిగింది, ఎక్స్ని బయట తోచడం జరుగుతుందండి. ఈ 2 కారణాలతో అనేది ఈ ఎక్స్ బయట తోచడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మన జూనియర్ బజ్జీ గురించి అయితే మాట్లాడుకుందాం. జూనియర్ బజ్జీ ఎందుకంటే ఎక్స్ తోసేద్దంటే దానికి మైండ్ మెచ్యూరిటీ స్టార్టింగ్ అనేది ఉన్నది కాబట్టి అప్పుడే ఫస్ట్ టైం ఎక్స్ పెట్టడం కాబట్టి ఆ ఎక్స్ అనేది ఏం చేయలేమని తెలియదు. దానివల్ల ఏంటంటే ఒకసారి అనేది ఎక్స్ని బయట తోచడం జరుగుద్ది. లేదంటే ఎక్స్ నుంచి చక్కగా కూర్చొని పొదిగిన తర్వాత దానికి అనేది పిల్లలు అనేది ఎలా పడాలో తెలియకపోవడం తెలియదు. కొంచెం మైండ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎవరికైనా స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఎవరికైనా ప్రాబ్లం ఎలా ఉంటుందో సేమ్ బజ్జీస్లో కూడా ఏ జంతువులు అయినా సరే స్టార్టింగ్ అనేది ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అదే బాధ అనేది లేడీస్కే తెలుస్తూ ఉంటుంది. బట్ జంతువుల గురించి అనేది సాధారణంగా ఎవరికి చెప్పరు. బట్ ఏంటంటే నేను మీకు అనేది ఎవరైతే చెప్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఇవన్నీ గమనించాను. ఎందుకంటే నా దగ్గర ఎందుకు అలా జరుగుతుందని, ఓన్లీ జూనియర్ బజ్జీలు ఎందుకు జరుగుతుందని తర్వాత అయితే అర్థమైంది. ఫస్ట్ టైం అనేది ఎక్స్ అనేది సహజంగా తోసేస్తాయండి వాళ్ళకి తెలియకపోవడంతో. నెక్స్ట్ టైం అనేది ఎక్స్ అనేది బాగా చేస్తూ ఉంటాయండి. కొన్ని బజ్జీస్ అంటే స్టార్టింగ్లోనే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ వచ్చి ఏం చేస్తాయంటే చక్కగా అనేది ఎక్స్ అనేది పెట్టి ఎక్స్ అనేది యాక్ట్ చేసి చక్కగా పిల్లలు చేస్తూ ఉంటాయండి. ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు ఎక్స్ తోసేస్తాయని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ అనేది ఎందుకు పొడిచేస్తాయని చెప్పేసి చాలామంది ఇది డౌట్ అయితే ఉండిపోద్ది. ఎందుకంటే ఎక్స్ ఎందుకు పొడిచేస్తాయంటే నా దగ్గర చాలాసార్లు జరిగింది, కానీ స్టార్టింగ్ టైంలో జరిగింది. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 4 ఇయర్స్ నుంచి అయితే నాకు దగ్గర అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఎందుకంటే నేను వాటికి తగ్గ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు మీకు చెప్తాను ఈ ఎక్స్ ఎందుకు పొడుచుకొని తాగేస్తాయని చెప్పేసి. మెయిన్గా ఎక్స్ పెట్టిన తర్వాత వీళ్ళకి అనేది కాల్షియం అనేది కంపల్సరీ అవసరం అండి. కాల్షియం అంటే మీరు అనేది వేరేగా ఏం మెటీరియల్ ఏం పెట్టవసరం లేదు. మనకి అక్వేరియం షాప్స్లో కానీ పెట్ షాప్స్లో కానీ వీటికి అనేది కట్ల బోన్ అనేది అమ్ముతారండి. లేదంటే కట్ల బోన్ కానీ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కాల్షియం శుద్ధ అనేది అమ్ముతారు. ఈ తెచ్చుకొని మనం అనేది కేజీలో పెట్టాలి. ఎందుకంటే మనం బ్రీడింగ్ చేసినప్పుడు ఏంటంటే వాటికి బలం ఉండాలి, నెక్స్ట్ ఏంటంటే వాటి స్టామినా ఉండాలి, అన్నీ ఉండాలి. అందువల్ల ఏంటంటే మీరు అనేది కట్ల బోన్ కానీ లేదంటే ఈ కాల్షియం శుద్ధలు కానీ తెచ్చి పెట్టుకుంటే అవి తినేట్లు బలం, నెక్స్ట్ ఏంటంటే వాటికి స్టామినా వచ్చి నెక్స్ట్ ఏంటంటే గుడి పెంకుకొని కొంచెం గట్టిగా తయారవుతుంది. ఏంటంటే ఇవి అనేది కొంచెం బలం చేకూరుకొని నెక్స్ట్ వాటిని అనేది చక్కగా ఎగ్స్ పెడతాయి. నెక్స్ట్ అంటే వాటికి కాల్షియం అందింది కాబట్టి ఈ ఎగ్లు అనేది పొడదు. ఎందుకంటే ఎగ్లో తింటే అట్లా కాల్షియం వస్తుందని ఆ విషయం వాటికి తెలుసు. ఎందుకంటే బోర్డ్స్కి ప్రతి దానికి చెప్పవలసిన లేదు, మనం ప్రకృతిలో అన్నట్లు తెలుసు కాబట్టి వాటికి తెలుసు. కానీ కాల్షియం లోపం దాన్ని తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ ఎగ్స్ని పొడుచుకొని తాగేస్తుంది. లేదు దానికి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి చక్కగా అనేది పిల్లల్ని పొదిగి చక్కగా అనేది మీకు అనేది పిల్లల్ని కూడా జరుగుతుంది గుడ్లు పొదిగి. మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి. కాల్షియం ప్రాబ్లం ఉంటే మాత్రమే ఈ బర్డ్స్ అనేవి అంటే ఎగ్స్ అనేది పొడుచుకొని తాగేస్తాయండి. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఈ బజ్జీస్ అనేది బెదిరిపోయి నెక్స్ట్ ఏంటంటే ఏదైనా కాక్ కానీ లేదంటే
ఏదైనా పిల్లి కానీ ఎలాంటి అయినా వచ్చినప్పుడు బెదిరిపోవడం కూడా ఏం చేస్తుంది ఎగ్స్ అనేది కాలుతో తోసినంతో కాలుతో అనేది కింద పడిపోవడం ఏంటంటే మనం ఇది ఎగ్ పొడిసింది అనుకుంటాం. బట్ ఏం జరగవు. ఏంటంటే బెదిరిపోతే ఎగ్స్ అనేది కంపల్సరీ బయటకు తోసేస్తాయండి. ఎందుకంటే మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే పక్షులకు కానీ ప్రతి పక్షికి కూడా ఏంటంటే మెయిన్గా ప్రైవసీ కావాలనుకుంటాయి. ఎందుకంటే ఈ ఎగ్స్ పెట్టినప్పుడు ఎగ్స్ పిల్లలు చేసినప్పుడు ఏంటంటే వాటిని అనేది పిల్లల్ని నెక్స్ట్ గుడ్లు అనేది ఇవి చాలా జాగ్రత్తగా చూసుకుంటాయండి. ఎవరు కూడా కంటి పడకుండా నెక్స్ట్ ఎవరన్నా చేయి పెట్టినా సరే చూసారు, మీరు బాగా చూసుంటారు. బడ్జెట్స్ పెంచే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. కంపల్సరీ మనం గూడు దగ్గరికి వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్తే ఫీమేల్ బజ్జీ అనేది రెక్కలు విడిచి గుడ్లన్నీ మూసేస్తుందండి. అది కేవలం చూసినా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మనం అనేది ఫుడ్ వాటర్ అంటారా అది కంపల్సరీ మనం పెట్టాలి. అది ఏంటంటే పెట్టిన టైం అనేది వాటికి తెలిసిపోద్ది. ఎందుకంటే మన ఫుడ్ వాటర్ పెడితే కదండి బతుకుతాయి. అవి కూడా తెలుసు. ఎందుకంటే 1 డే కానీ 2 డే కానీ 3 డే కానీ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. డైలీ మనం ఫుడ్ వాటర్ పెడితే వాళ్ళకి అలవాటు అయిపోవడం ఏంటంటే అనేది ఫుడ్ వాటర్ పెట్టినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది మళ్ళీ అనేది. తర్వాత మాత్రం దాన్ని అయితే మనం డిస్టర్బ్ చేయకూడదండి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటే చక్కగా పిల్లలు చేస్తే ఎందుకు చేయవండి. ఎందుకంటే మా దగ్గర చేస్తున్నాయి కదండి. మా దగ్గర చేస్తాం, మీ దగ్గర చేస్తాం. ఎందుకంటే మా దగ్గర బజ్జీస్ ఏమి వేలల్లో లక్షల్లో అయితే కొనలేదండి. మీలాగే మీ దగ్గర మీరు ఏ రేట్లో కొన్నామో మీరు ఆ రేట్లుగా కొని ఉంటారు బజ్జీస్ అనేది. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అనేది 600 అంటే బీడింగ్ పేర్స్ అనేది 600 700 మామూలు ఏంటంటే 700 అనేది ఎక్కడైనా సరే బజ్జీస్ అనేది ఒక పేరు దొరికేస్తుందండి. అలాంటిది మీరు ఎలా కొంటారో మేము ఎలా కొంటాం. మా దగ్గర ఎక్స్పెక్ట్ మీ దగ్గర ఎక్స్పెక్ట్ ఎట్లేదంటే ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ చిన్న ప్రాబ్లమ్స్ని మీరు క్లియర్ చేసుకుంటే డెఫినెట్గా మీ దగ్గర ఎగ్స్ పెడతాయి. ఎగ్స్ అనేది పొదిగి పిల్లలు చేస్తాయండి. ఎందుకంటే మేము లైవ్లో మీకు చూపిస్తున్నాం చాలా వీడియోస్ అన్నీ కూడా నేను లైవ్లో చేస్తున్నాను. ఈ వీడియోస్ కూడా వాయిస్ కూడా నేను లైవ్లో ఇస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు వాయిస్ అనేది తరబడుతుంటాయండి. మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సీనియర్ బడ్జెట్స్కి అనేది ఏ బడ్జెట్స్కి అయినా సరే మనం అనేది కంపల్సరీ కూడా మనం డిస్టర్బ్ అనేది చేయకూడదు. డిస్టర్బ్ చేయకుండా మనం అనేది కాల్షియం శుద్ధలు కానీ లేదంటే కట్టెల బోన్ అలాంటివి పెట్టుకుంటే నేను అనేది లో బడ్జెట్లోనే చెప్తున్నాను మీకు అనేది. ఇట్లా మెడిసిన్స్ అయితే ఉంటాయి కానీ మెడిసిన్స్ వల్ల పెద్ద యూజ్ ఉండదు. బట్ ఎంత కాస్ట్లీ పెట్టి మనం మెడిసిన్ పెట్టినా సరే ఫస్ట్ అనేది మనం అనేది లోపల దొరుకుతాయి కట్టెల బోన్ అనేది బాగా తక్కువ రేటు. ఇవన్నీ కూడా కాల్షియం శుద్ధలు అనేది తక్కువ రేటు. నేను లో బడ్జెట్ ఫుడ్ల గురించి మీకు చెప్తున్నాను. ఇప్పుడు కూడా హై కాస్ట్ ఫుడ్ గురించి మీకు అయితే చెప్పట్లేదు నేను అనేది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ ఓడినా సరే ఒకే రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మన వీడియోకి ఇంకా మీరు లైక్ చేయలేదా? లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకా సజెస్ట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీలాగా నేను చాలామందికి తెలుస్తూ ఉంటారు, మన ఛానల్ విజిట్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.